అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నన్ను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న, ఆస్వాదిస్తున్న మీ అందరికీ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ 2025లో ఎలా ఉంది, 2026లో బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాం. 2025 చూసినప్పుడు నిజానికి 2023లో అధికారాన్ని కోల్పోయారు. 39 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చినాయి. 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది అంటే నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అంతకన్నా ఇబ్బంది ఇంకోటి ఉండదు. అదే సమయంలో 2024 సంవత్సరంలోనే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకి వెళ్ళారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురారుగా. అది కూడా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విషయం. ఇక 2025 సంవత్సరానికి వచ్చినప్పుడు సేమ్ అదే కంటిన్యూ అయింది. ఆ కష్టాలే కొద్ది కంటిన్యూ అయినాయి. కేసీఆర్ అనారోగ్య కారణాలు హాస్పిటల్ పాలయ్యారు. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఏఐజీ హాస్పిటల్లో మెడికల్ చెకప్ కూడా చేయించుకున్నారు. అంటే 2 హాస్పిటల్లో, ఒకవైపు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంటు, ఇంకోవైపు ఏఐజీ హాస్పిటల్లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడం. ఇంకొక పక్క కేసీఆర్ కూతురు గారాల పట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వాళ్ళతో విభేదించి, పార్టీతో విభేదించి బయటకు వెళ్ళారు. కేటీఆర్ మీద ఇండైరెక్ట్గా, హరీష్ రావు మీద డైరెక్ట్గా బయటకు వెళ్ళి కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పరిపాలన మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇది నిజానికి కేసీఆర్కి మానసికమైన ఇబ్బంది. ఎందుకంటే కన్న కూతురు, అన్నా చెల్లెల మధ్య గొడవ, పార్టీ నుంచి బయటికి పోయి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేటువంటిది నిజంగా కేసీఆర్కి మానసికంగా ఇబ్బంది కలిగించే విషయం. బీఆర్ఎస్ పార్టీ ఈ సంవత్సరం జూబ్లీస్ ఉప ఎన్నికను ఫేస్ చేసింది. అక్కడ ఎమ్మెల్యే అనారోగ్య కారణాలతో చనిపోవటంలో ఉప ఎన్నిక వచ్చింది. 2024లో ఒక ఉప ఎన్నికను ఫేస్ చేసింది. అక్కడ లాస్యానంత అనేటువంటి వాళ్ళ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవటంలో ఉప ఎన్నిక వచ్చింది. ఆ సిట్టింగ్ స్థానాన్ని 2024లో కోల్పోయారు. 2025లో కూడా సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా స్ట్రాటజీ పొరపాటు కారణంగా జూబ్లీహిల్స్ని నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ. నిజానికి జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ బలంగానే ఉంది అని 2023 సార్వత్రిక ఎన్నికల్లో రుజువైనప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ ముందు తట్టుకోలేకపోయింది బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. సో అదే కష్టాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఇంకో పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంత ఉనికిని చాటుకోగలిగారు. మొత్తం 12,700కి పైగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4,500 గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. నిజానికి ఇన్ని కష్టాల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 39 ఎమ్మెల్యేలు రావటం, ఆ 39 మందిలో 10 మంది పార్టీ మారటం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానం కూడా రాకపోవటం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకపోవటం, కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవటం, ఈ అన్ని పరిణామాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక 2 చోట్ల కూడా సిట్టింగ్ స్థానాన్ని నష్టపోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవడం అనేది ఆ పార్టీ కొంత ఊపిరి పోసే పరిణామం. రెండోది, కేసీఆర్ ఇటీవల బయటకు వచ్చారు. గతంలో వరంగల్లో సభ పెట్టారు, తర్వాత మళ్ళీ కనపడలేదు. కానీ లేటెస్ట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చుట్టూ చర్చ నడుస్తుంది. రాబోయే కాలంలో 2026లో కేసీఆర్ యాక్టివ్గా ప్రజా జీవితంలోకి వస్తారని చెప్తున్నారు. ఇప్పటి వరకైతే పార్టీ అంటే కేటీఆర్ అనేలా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరే పార్టీని యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్కి ఉప ఎన్నికైనా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, అంతకుముందు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికైనా అంతా కేటీఆరే తన నెత్తి మీద భారం వేసుకొని పనిచేశారు. హరీష్ రావు తోడుగా పనిచేశారు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరే పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా రంగంలోకి వస్తున్నానని చెప్పారు. మన అసెంబ్లీకి కూడా వచ్చిపోయారు. మరి రాబోయే కాలంలో అసెంబ్లీకి వస్తారో, జనబాహుళ్యంలో సభలు పెడతారా, మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ని గట్టిగా పార్టీకి అడ్వాంటేజ్గా మార్చడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. అది ఏ మేరకు అడ్వాంటేజ్గా మారిద్ది అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా పుట్టెడి కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఊపిరి పోసుకుంటూ తన ఉనికిని చాటుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి పరిణామం. ఒకవైపు కేసీఆర్ అనారోగ్యం, పార్టీ వరుస ఓటములు, కవిత బయటికి పోవటం, ఇవన్నీ పరిణామాల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
4,500 సీట్లను సంపాదించారు. అందులోనూ గ్రామీణ తెలంగాణనే రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చి పెట్టింది. గ్రామీణ తెలంగాణనే బీఆర్ఎస్ పార్టీని అధికారం దించి వేసింది. అదే గ్రామీణ తెలంగాణలో 4,500 గ్రామ పంచాయతీలు గెలవటం అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా తన మార్కుని చూపించుకోగలిగింది అన్నట్టే మనం చెప్పుకోవాలి, ఉడికిని చాటుకోగలిగింది అన్నట్టే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2026 జనవరిలో 117 మున్సిపాలిటీలకి 6 కార్పొరేషన్లకు ఎన్నికలు ఉన్నాయి. తర్వాత మార్చిలో ఏప్రిల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను పార్టీ మానట్టు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దానం నాగేంద్ర మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుంది. 2024 ఉప ఎన్నికల్లో గెలవలేకపోయారు. 2025 ఉప ఎన్నికల్లో గెలవలేకపోయారు. కనీసం 2026 ఉప ఎన్నికలోనైనా గెలిచి తమ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకోగలిగిద్దా అనేటువంటి చూడాలి. అందులోనూ మున్సిపాలిటీ ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కొంత పట్టుంది కాబట్టి, బలం కోల్పోయిన రూరల్ ప్రాంతాలు కూడా కొంత ఉనికిని చాటుకున్నారు కాబట్టి, మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏమాత్రం సత్తా చాటగలరు అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి అయితే 2026 బీఆర్ఎస్ పార్టీకి ఒక పరీక్షా కాలం. నిజానికి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనేది మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ చాటుకోగలుగుతుంది. నేను బీజేపీ పార్టీ ఇంకా పెద్దగా ఏమీ పర్ఫార్మెన్స్ లేదు. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాని ఫలితాలు చూసినా, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ చూసినా ఏమీ లేదు బీజేపీ పెద్దగా. ఇప్పటికైతే ఫైటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది తెలంగాణ రాజకీయం మొత్తం కూడా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అంటే ఇంతకుముందు చాలా ఉండేది, కొంత తగ్గించుకోగలిగారు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పటికీ వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కనుక పెరిగితే దాన్ని ఎన్క్యాచ్ చేసుకునేది, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అనేది ఇప్పటికైతే ప్రత్యామ్నాయం మేమే అని వాళ్ళ స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే దానికోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2026 నిజానికి ఒక పరీక్షా కాలం. మున్సిపాలిటీలో తన ఉనికిని చాటుకోవాలి, కార్పొరేషన్లో తన ఉనికిని చాటుకోవాలి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలి. అలా ఉనికిని చాటుకోగలిగితేనే బీఆర్ఎస్ కాలం ఉంటుంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే 2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీని మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ అధికారం లేకుండా ఎక్కువ కాలం నిలవలేదు. అదే సెంటిమెంట్గా అధికారంలోకి వచ్చిన పార్టీ, సెంటిమెంట్ బేస్ మీద, ఉద్యమం బేస్ మీద నిలబడ్డ పార్టీ ఒకప్పుడు. తెలంగాణ అనేటువంటి ఉద్యమం నిలబడింది. ఆ తెలంగాణ సాధించామనే కారణం చేత 2014లో కేసీఆర్కి అధికారం ఇచ్చారు ప్రజలు. కేసీఆర్ డెవలప్ చేస్తున్నాడనే కారణం చేత మళ్ళీ తిరిగి అధికారంలోకి 2018లో ఇచ్చారు ప్రజలు. అదే కేసీఆర్కి ఏదో ఆయన వాళ్ళకి అహంభావం ఎక్కువైంది, కుటుంబ పరిపాలన పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, కాంగ్రెస్ ఇచ్చిన మీరు రకరకాల కారణాల చేత మొన్న ఎన్నికల్లో అధికారాన్ని తీసివేశారు. లేదు కేసీఆరే బెటరు, బీఆర్ఎస్ పార్టీ పరిపాలనే బెటరు అనుకొని 2028లో అధికారం ఇస్తే ఓకే. లేదు 2028లో అధికారం బీఆర్ఎస్ పార్టీకి దక్కలేదు అంటే ఇక ఆ పార్టీ మనుగడ కొనసాగించడం కష్టం. ఎందుకంటే ఇక తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ కాలం నిలబడదు కదా. ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాతే తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ వెనకాలకి ర్యాలీ కావడం కష్టమని అర్థమైపోయింది. అందులోనూ తెలంగాణ వచ్చింది, ముందుకెళ్తున్న క్రమం ఇంకా తెలంగాణ సెంటిమెంట్కి ఆస్కారం ఉండదు కూడా కదా ప్రాక్టికల్గా చూసినప్పుడు. సో ఏది ఏమైనా తెలంగాణకి నీటి వాటాల్లో నష్టం జరుగుతుందని ఒక నినాదాన్ని పెట్టుకొని 2026లో ప్రజల్లోకి కేసీఆర్ వెళ్తున్నారు కాబట్టి ఇప్పటికైతే అది ఎంతో కొంత ఎన్కాష్ అయ్యే అవకాశం ఉంటుంది సెంటిమెంట్. సెంటిమెంట్ని బాగా క్యాచ్ చేసుకొని నిలబడగలిగితే 2026లో తమ పర్ఫార్మెన్స్ పెంచుకోగలిగితేనే ఆ పార్టీకి భవిష్యత్తు. 2026 బీఆర్ఎస్ పార్టీకి పరీక్షా కాలం. మరి ఎలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.